హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు ఏదో ఒక సినిమా చూస్తూ ఉంటాం. ప్రతి సినిమా మొదలయ్యే ముందు ఒక సర్టిఫికెట్ ఒకటి కనబడుతుంది. మరి ఆ సర్టిఫికెట్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఆ సర్టిఫికెట్ ఏంటి? ఎవరిస్తారు? దాని అవసరం ఏంటి? ఇలా ఎన్నో విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ లేదా సింపుల్గా సెన్సార్ బోర్డ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ సెన్సార్ బోర్డు నుండి పర్మిషన్ వచ్చిన తర్వాత మాత్రమే మన దేశంలో ఏ సినిమా అయినా రిలీజ్ అవ్వాలి. కేవలం సినిమా ఒక్కటే కాదు, టీవీ షోస్, అడ్వర్టైజ్మెంట్స్, ఇలా పబ్లిక్ ముందు టెలికాస్ట్ అయ్యే ప్రతిదీ కూడా ఈ సెన్సార్ బోర్డు నుండి పర్మిషన్ తీసుకోవాల్సింది. మీకోటి తెలుసా? మన ఇండియన్ సెన్సార్ బోర్డులో ఉన్న స్ట్రిక్ట్ రూల్స్ కారణంగా మన ఇండియన్ సెన్సార్ బోర్డు అనేది ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ సెన్సార్ బోర్డులలో ఒకటిగా ఉంది. ఇక విషయానికి వస్తే, సినిమా మొదలయ్యే ముందు ఒక 10 సెకండ్ల పాటు సెన్సార్ బోర్డు నుండి వచ్చిన సర్టిఫికెట్ని మనకు చూపిస్తారు. ఈ సర్టిఫికెట్లో మనకు పెద్దగా యు అనే లెటర్ కనబడుతుంది. యు అంటే అన్రిస్ట్రిక్టెడ్, అంటే ఈ సినిమాను ఎవరైనా చూడవచ్చు అని అర్థం. ఒకవేళ యు/ఏ అని ఉంటే అన్రిస్ట్రిక్టెడ్ విత్ కాషన్ అని అర్థం. ఈ సర్టిఫికెట్ ఉన్న సినిమాలను 12 సంవత్సరాలలోపు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో మాత్రమే చూడాలి. 12 సంవత్సరాలు పైబడిన వారికి ఎటువంటి నిబంధనలు లేవు. అలాగే ఒక్కొక్కసారి సర్టిఫికెట్ మీద కేవలం ఏ అనే లెటర్ ఒక్కటే ఉంటుంది. దీని అర్థం అడల్ట్స్ ఓన్లీ, అంటే పెద్దలకు మాత్రమే. 18 ఏళ్ళు దాటిన వాళ్ళు మాత్రమే ఈ సినిమాను చూడాలి. ఈ సినిమాలకు 18 ఏళ్ల లోపు పిల్లలను సినిమా థియేటర్లోకి అలౌ చేయకూడదనేది సుప్రీంకోర్టు రూల్. అలాగే ఒక్కొక్క సర్టిఫికెట్ మీద ఇలా ట్రయాంగిల్ సింబల్ కనబడుతుంది. ఈ ట్రయాంగిల్ గుర్తు ఉంది అంటే సెన్సార్ బోర్డు వాళ్ళు ఆ సినిమాలో కొన్ని సీన్లను కత్తిరించారని అర్థం. ఒకవేళ సినిమాలో ఎటువంటి కట్స్ లేకపోతే ఈ ట్రయాంగిల్ సింబల్ కనబడదు. అలాగే సర్టిఫికెట్లో పైన సినిమా పేరు, ఏ లాంగ్వేజ్, 2Dయా 3Dయా, కలరా బ్లాక్ అండ్ వైటా, ఇలా సినిమాకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. దీనికి ఆపోజిట్లో సినిమా డ్యూరేషన్ అనేది ఉంటుంది. అంటే సినిమా ఎంత టైం ఉంటుంది అనేది నిమిషాల్లో చూపిస్తారు. ఒక్కొక్కసారి ఈ సినిమా డ్యూరేషన్ని టైంలో కాకుండా ఆ సినిమా తీయడానికి ఎంత పొడవు రీల్ వాడారు అనే దానిని మీటర్లలో చూపిస్తారు. ఇక సర్టిఫికెట్ మధ్యలో సెన్సార్ బోర్డుకి సంబంధించిన ఆఫీసర్స్ ఎవరైతే ఆ సినిమాను చూసి ఆ సినిమాకు పర్మిషన్ ఇచ్చారో వారి పేర్లు ఇక్కడ ఉంటాయి. దాని కింద ఎవరైతే సినిమా రిలీజ్ చేయడం కోసం సెన్సార్ బోర్డుకి అప్లై చేశారో, అంటే నిర్మాత కానీ లేదా సినిమాను నిర్మించిన సంస్థ పేర్లు కానీ ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ పార్ట్ 1 అని కనబడుతుంది కదా. సాధారణంగా యు/ఏ సినిమాలకు పార్ట్ 2 సర్టిఫికేట్ ఉండదు. కానీ ఏ సర్టిఫికేట్ సినిమాలో పార్ట్ 2 కూడా ఉంటుంది. ఈ పార్ట్ 2 సర్టిఫికేట్లో ఏ సీన్లు ఎంతసేపు కత్తిరించారు అనే ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. సినిమా మొదలయ్యే ముందు సర్టిఫికెట్లోని ఈ 2 పార్ట్లను కూడా చూపించాలి అనేది సుప్రీంకోర్టు రూల్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఒక కొత్త విషయం తెలుసుకున్నారు కదా. ఈసారి సినిమా మొదలయ్యే ముందు ఈ సర్టిఫికెట్ కనబడినప్పుడు సరదాగా ఈ డీటెయిల్స్ అన్నీ గమనించండి. మరి ఈ కొత్త విషయాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఫేస్బుక్లో తెలుగుబడి పేజ్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.